హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? నిన్న సండే కదా, సండే అయితే మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో నేను ఏమేమి వేసానంటే కారపొడి, అల్లం, ఉప్పు, పసుపు, ఇంతకుముందు రోలు కనపడ్డాయి కదా, అందులోనైతే లవంగాలు దాల్చిన చెక్కనైతే దంచాను. ఉల్లిగడ్డ, కొత్తిమీర కూడా కోసి పెట్టుకున్నాను. చూడండి, గంజి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం అనుకున్నారో సండే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసాను ఫ్రెండ్స్. అవి మంచిగా ఫ్రై చేశాను. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చికెన్ కూర కూడా చూపించాను, కానీ ఎందుకో మళ్ళీ వేయాలని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుతారు కదా ఫ్రెండ్స్. అందుకనే నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కలాగానే వండాను ఫ్రెండ్స్. చూడండి, బాగా మంచిగా కలర్ వచ్చేదాకానైతే వేసుకున్నా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలను అయితే. తర్వాత అన్ని చికెన్లో వేసినవి మొత్తం ఒకటేసారి వేసేస్తా ఫ్రెండ్స్. ఒక ధనియాల పొడి తప్ప అన్నీ వేసేసాను. ఉప్పు, అన్నీ కారం, పసుపు, అల్లం అన్నీ వేసి మంచిగా కలిపి కాసేపు అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ కూరలోనైతే నేనైతే పచ్చిమిర్చీలు అయితే వేయలేదు ఫ్రెండ్స్. అసలు ఎప్పుడు పచ్చిమిర్చీలు అయితే. ఇందులో కనుక చేపల కూరలో, మటన్లో, ఇందులోనే ఇవి మూడిట్లలోనైతే ఎప్పుడు కానీ నేనైతే పచ్చిమిరపకాయలు అయితే అస్సలు వేయ ఫ్రెండ్స్. అంత టేస్ట్ అనిపించేది పచ్చిమిరపకాయలు వేస్తే నాకైతే. మంచిగా ఇట్లా మంచిగా కలుపుకొని వాటర్ అయితే ఇప్పుడే పోసుకోకూడదు ఫ్రెండ్స్. తర్వాత కాసేపు ఉడికిన తర్వాతనైతే వాటర్ పోసుకోవాలి. చూడండి, మూత పెట్టి అయితే నేనైతే కాసేపు ఉడకబెట్టుకున్నాను. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క దంచాను కదా, అది మెత్తగానైతే దంచలే ఫ్రెండ్స్. నేను కచ్చపచ్చగానే దంచి అందులో పోసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఒకటేసారి మిక్సీ పట్టుకునేదాన్ని, కానీ అప్పుడు అయిపోయిందని నేను కొంచెం అట్లా దంచి అయితే వేసాను. ఇందులో అది బిర్యానీ బగారా ఆకు కూడా వేయలేదు ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకు ఇవి వేయకుండా కూడా ఒక్కసారి చేయాలని అనిపించింది, అందుకని అవి వేయకుండా చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే చికెను కారపొడి అయితే మస్తు రెడ్గా ఉన్నది ఫ్రెండ్స్. అందుకోసమే కొద్దిగానే వేసిన నేను, కారం బాగానైతే వేయలేదు. మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టుకున్నాను. చూడండి, మా పిల్లలు అయితే ఆడేదే ఆడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఏదో చుక్కు ట్రైన్ అని మా కొడుకు పక్కన అమ్మాయి. చూడండి ఫ్రెండ్స్, నేను చికెన్లో అన్నీ వేసాను కదా, అందులోనే కొన్ని వాటర్ పోసి అవి మళ్ళీ కూరలోనైతే పోస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ అలా పోస్తే ఇక ఉన్నది మొత్తం మసాలా ఇట్లా ఉన్నదంతా వచ్చేస్తుంది కాబట్టి ఎందుకు వట్టి నీళ్ళు పోయడమే అనుకొని అందులో పోసి అయితే కూరలను అయితే పోస్తా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఒక చెంబెడైతే నీళ్ళు అయితే పోసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయనకు బాగా ఫ్రై లాగా కంటే కొంచెం సూప్ లాగా పెడితేనే తింటాడు ఫ్రెండ్స్. అందుకోసమని ఒక చెంబడైతే పోసాను ఫ్రెండ్స్. పళ్ళెంలో నేను చెంబుల నీళ్ళు మొత్తం పొయ్యలేదు ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ తర్వాత చెంబుల నీళ్ళు ఇక అన్నీ పోసిన ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే అలా ఉడుకుతుంది. ఇక మళ్ళీ మూత పెట్టి కొంచెం చిక్కగా అయ్యేదాకానైతే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బాగా కనిపిస్తుందని నేనే దగ్గర నుండి తీశాను ఫ్రెండ్స్ వీడియోనైతే. ఆ రోజు మా ఆయన లేడు ఫ్రెండ్స్, అందుకోసమే. చూడండి, మా చిన్న కొడుకు అయితే నీళ్ళు తీసుకొస్తాడని పోతున్నాడు ఫ్రెండ్స్. అట్టిగానే వాళ్ళ పప్ప అట్లా క్యాన్నే తీసుకొస్తాడు కాబట్టి తీసుకురాపో అని అంటే అట్లా పట్టుకొని వెళ్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, కూరనైతే బాగా ఉడుకుతుంది చికెన్ కూరనైతే. మీరేమి అనుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలను అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, సాయంత్రం అయిందని ఇక ఛాయ్ని అయితే తాగుతుంది ఫ్రెండ్స్. మా పక్కింటి అమ్మాయి బ్రెడ్ వేసుకొని తాగుతుంది.
మా చిన్న కొడుకును ఇవైతే ఫస్ట్ కారంగా కూడా మొత్తం ఎట్లా తాగుతుందో చూడండి. మా చిన్న కొడుకును ఈమెనైతే అస్సలు క్షణం పడకపోయేది. ఇప్పుడైతే అసలు ఎంత క్లోజ్ అయిపోయారంటే అంత క్లోజ్ అయిపోయారు ఫ్రెండ్స్. మళ్ళీ మూత తీసి నేనైతే చికెన్ ఎలా ఉడుకుతుందో చూశాను ఫ్రెండ్స్. మూతకంతా మొత్తం చిల్లినట్టు అయింది. అందుకోసమే అట్లా పట్టుకున్న మూతనైతే నేను మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను. నేనైతే అడుగు ఏం అంటుకోదు కానీ కొంచెం అట్లా చూడాలన్నట్టుగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉడకగానే నేనైతే కొత్తిమీరనైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే కడిగి మంచిగా అందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. కూర ఉడికేటప్పుడు, కూర స్టార్టింగ్లో ఉడికేటప్పుడు మాత్రమే వేయద్దు, కొంచెం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది. అందుకోసమే నేనైతే మధ్యలో కాక తర్వాత లాస్ట్ చివరి బంద్ చేస్తామనే ముందైతే కొత్తిమీరనైతే వేసుకున్నా ఫ్రెండ్స్. పుదీనానైతే లేదు ఫ్రెండ్స్, అందుకనే ఆయన పుదీనా వేసినా కానీ నాకు చికెన్లో పుదీనా వేస్తే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఓన్లీ బగారాకు అయితేనే వాడతా. బగారాకు ఏదన్నా పచ్చడి చేస్తేనైతే వాడతా నేనైతే. ఈ చికెన్లోనైతే నాకు పుదీనా వేస్తేనైతే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడ్డది కూరనైతే. చిన్న పెట్టి అయితే ఉడకబెడుతున్నా నేనైతే కూరనైతే. చూడండి లాస్ట్లోనైతే ధనియాల పొడి అయితే నేనైతే వేస్తున్నాను. ధనియాల పొడిలో ధనియాలు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క మూడింటిని మిక్సీ పట్టిన ఫ్రెండ్స్. ఓన్లీ ధనియాలను మాత్రమే ఎంపాను, లవంగాలను అయితే అస్సలు ఎంపా ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఏంపి ఒకటేసారి పెట్టుకుంటా అది పౌడర్ అయితే, ధనియాల పౌడర్ అయితే. నేనైతే చూడండి ధనియాల పొడి వేసిన తర్వాతనైతే మంచిగా కలుపుతున్నాను. ఇక మరీ దించేటప్పుడు కాకుండా మళ్ళీ కొంచెంసేపు ధనియాల పొడి వేసి కొంచెంసేపు అయితే ఉడకబెడతాను. మళ్ళీ ఇది దించేటప్పుడే వేసినాం అనుకో కొంచెం ధనియాల పొడి వాసన అట్లనే అనిపిస్తుంది, కొంచెం ఉడికితే బాగుంటుంది అన్నట్టు. అందుకోసమే ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇక మళ్ళీ మూతకు మళ్ళీ కూర అంటిందని అలా పట్టుకున్నాను. చూడండి ఎంత కొంచెం గ్రేవీ లాగా అయింది కదా ఫ్రెండ్స్. బాగా పల్చ కాకుండా బాగా చిక్క కాకుండా మీడియంగా ఉడకపెడతాను ఫ్రెండ్స్. ఇట్లయితేనే మా ఆయనకైతే ఇష్టం. బాగా ఫ్రై చేస్తేనైతే అస్సలు తినడు ఫ్రెండ్స్. ఏ కూరలైనా కానీ అట్లనే అయినైతే. చూడండి ఇక స్టవ్ అయితే బంద్ చేసిన ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఫ్రెండ్స్, సండే రోజు చికెన్ వండితే మా చిన్నోడైతే పెరుగుతోనే తింటాడు. వీడు చికెన్ అయితే అస్సలు తినడు. ఎప్పుడు తింటారో వీళ్ళు ఏమో అర్థం కాదు అసలు. ఇక మా ఆయననైతే వేసుకొని తింటున్నాడు. ఇక చికెన్ అయితే ఎట్లుంది? గిన్నె ఒక్క కూరకు గిన్నె కాంప్లిమెంట్లా? నీది ఎట్లున్నది లడ్డు? సూపర్ ఉన్నదా? బాగుంది. చూడండి సూపర్గా కలుపుతున్నాడు, సూపర్గా ముక్క పెట్టుకుంటాడు. ఇక చూడండి చూపెడతా కదా. ఇగో మీదేమో పెరుగన్నం. పెద్దోడైతే ఏమో ట్యూషన్కి వెళ్ళిండు, వాడు వచ్చిన వాళ్ళే మేము అయితే కలిసి తింటాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.